చేయొచ్చు, కానీ దీంట్లో రాజకీయం ఎత్తుకుంటే మనకన్నా రాజకీయ అజ్ఞానులు ఇంకొకరు ఉండరు అనేది నా ఆవేదన సార్. ఒక భగవంతుడి దర్శనం టికెట్ల కోసం జరిగినటువంటి తోపులాట, వంచనాలకు మించి వచ్చినటువంటి ప్రజలు వీళ్ళ మధ్య జరిగినటువంటి ఒక తోపులాటను కూడా రాజకీయం చేయాలి అనుకుంటే ఇంతకన్నా ఇంకా సవాళ్ళ రాజకీయం మరొకటి ఉండదేమో నా ఉద్దేశం సార్. సుజాత గారు, వాసుదేవన్ గారు, ఏంటంటే వీళ్ళు కొట్టేటువంటి దెబ్బలేమో తమలపాకు దెబ్బలండి. వీళ్ళు ప్రజల్ని కొట్టేటువంటి దెబ్బలు, వీళ్ళు ఏదైతే యువకులు చావుకి కారణమైనటువంటి సినిమాలకు సంబంధించినటువంటి ఫంక్షన్లు సైలెన్సర్లు తీసేసి పిల్లలు ఎక్కడైనా ఇష్టం వచ్చినట్లు మీరు వెళ్ళండి అని యువకుల్ని ఉత్తేజపరిచి వాళ్ళకి మరణానికి దారి తీసినటువంటి వ్యాఖ్యలు మీరు చేస్తే దాని మీద మాట్లాడు. అవి అసలు రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరమే లేదు. కానీ మీరు మాత్రం నోటికి అద్దు అదుపు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు గడిచిపోయినటువంటి పరిపాలన, ఆ పరిపాలనలో వేసినటువంటి రోడ్లు అని చెప్పేసి నోటికి ఏ మాత్రం నాలుగుకి నరవలేనటువంటి మాటలు మీరు ఏ రకంగానైనా మాట్లాడొచ్చును. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సుబ్బారెడ్డి గారు దాదాపుగా 8 సార్లు ఆయన అయ్యప్ప మాల వేసుకొని ఆయన హిందూ ధర్మం ప్రకారము ఎంతో నిష్టగా ఉండి ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళి ఆయన అంతా అయ్యప్ప భక్తితోటి ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి వ్యక్తికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇస్తే మీరు అడ్డగోలుగా టీడీపీ పార్టీ ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడొచ్చు. ఈ రోజు చైర్మన్ గారి పదవి వచ్చిన దగ్గర నుంచి ఆయన అదేమైనా ఎక్కే గడప దిగే గడప అందరికి అవసరం లేకపోయినా వెళ్ళి ఏమై కలుస్తున్నాడు. ఎవరు తెలంగాణలో ఉన్నటువంటి మంత్రుల్ని ఇక్కడ బాధ్యతలు ఏవైతే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఆయనకి బాధ్యతలు ఏవైతే ఆయన డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన ఎక్కే గడప దిగే గడప దాంట్లో ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఏదైతే బాలకొట్టయ్య గారు చెప్తున్నారో తిరుమల తిరుపతి దర్శనాలు అనేవి ఏ పార్టీ ఉన్నా కానీ అందరూ సామాన్యులు అడుగుతారు. అది పెద్ద గొప్ప విషయమే కాదు. ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఖ్యాతి పెరిగింది అనుకోవడం అనేది అది ఎలా ఉంటదంటే గురువింజ కింద నలుపు అనేది కనపట్లేదు, నేను చాలా ఎర్రగా ఉన్నానని చెప్పుకున్నట్లుగా ఉంటది. ఈ రోజు బాలకోటయ్య గారు ఏమి టీడీపీ, ఆయన ఏమి టీడీపీ లీడర్ కాదండి. మీరు బాలకోటయ్య గారు ఆయన విశ్లేషకులు, టీడీపీ లీడర్ కాదు. ఆయన ఏ విశ్లేషణో ఆయన నేను అడగట్లేదండి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఖ్యాతిని మీరు వాసుదేవుడు గారు మీరు పెంచడం అవసరం లేదు, నేను పెంచడం అవసరం లేదు, ఎవ్వరూ పెంచడే అవసరం లేదు. ఆ దేవదేవుడి ఖ్యాతి ఎవరు పెంచినా పెంచకపోయినా భక్తుల మనసుల్లో ఉంటుంది. ఈ రోజు భక్తులు దేవదేవుడు భక్తులు కొండ మీద ఎక్కేటువంటి ప్రతి వ్యక్తిని కూడా గోవింద గోవింద అని పిలుస్తారు. ఎందుకంటే ఆ కొండ మీదకి ఎక్కేటువంటి భక్తుడు కూడా ఒక గోవిందుడితో సమానం. ఆ మనసులో గోవింద నామస్మరణం చేసుకుంటూ వెళతారు కాబట్టి ఆ భక్తుల్ని కూడా గోవింద గోవింద అని పిలుస్తారు. అంత గొప్ప సంస్కృతి మనకి మన పెద్దవాళ్ళు ఇచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి. దాన్ని మనం ఒకళ్ళు ఖ్యాతి పెంచనవసరం లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ అక్కసు అనేది టీడీపీ ప్రభుత్వానికి కానీ జనసేన ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసు ఉంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ అధ్యక్షులుగా ఉండటం మీకు నచ్చలేదు కాబట్టి ఆ లడ్డు వివాదం అని ఆ వివాదం ఈ వివాదం అని సరే అవి అయిపోయిన ఏమంటే అవి అయిపోయిన వివాదాలు సరే. ఇంత సంఘటన జరిగింది, మీ అధ్యక్షులు వారు వేరే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. మీ పాత చైర్మన్లు ఉన్నారు, మాజీ చైర్మన్లు, వాళ్ళు ఎక్కడున్నారండి? వచ్చి కనీసం యాక్టివ్గా అక్కడ ఉండి రిలీఫ్ మెజర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా. ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ మాజీ చైర్మన్లు తీసుకోలేరా? కరుణాకర్ రెడ్డి గారు లోకల్, సుబ్బారెడ్డి గారు అంటే పై నుంచి రావాలి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా ఉండండి. ఒక భావ స్వేచ్ఛ ప్రకటన ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే మేము పెట్టినటువంటి పోస్ట్ ఏది అమ్మఒడి నాన్న బుడ్డి అనేది ఆ పోస్ట్ కే తీసుకెళ్లి జైలులో వేస్తున్నారు. ఇంత అరాచకమైనటువంటి పరిపాలన టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్, జనసేన చేస్తుంటే ఈ రోజు వైసీపీ వాళ్ళు ఏ రకంగా అక్కడికి వెళ్తారండి? మీరు వైసీపీ ప్రభుత్వానికి కానీ వైసీపీ నాయకులకు కానీ ఏ రకమైన శిక్షలు వేస్తున్నారో ఈ రోజు హైకోర్టే ముట్టికాయలు వేస్తుంది. హైకోర్టే వాళ్ళని బెదిరిస్తుంది కూటమి నాయకుల్ని. మీరు అరాచకంగా ప్రవర్తిస్తున్నారని కోర్టులే చెప్తున్నాయి, మేము చెప్పడం కాదు, కోర్టులే చెప్తున్నాయి. ఈ రోజు జనసేన నాయకుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన 8 కోట్ల మందికి
4-5 గంటలు కాలేదు ఆయన స్టేట్మెంట్ ఇచ్చి. తిరుమల తిరుపతి దేవస్థానంలో 6 చనిపోయారు. ఇప్పుడు ఆయన ప్రాణాన్ని అడ్డేయమనండి వెళ్ళి. ఆయన చెప్పాడు కదా నిన్న ప్రధానమంత్రి గారి సమక్షంలో, చెప్పండి. మీరు 5 కోట్ల మందికి నా ప్రాణం మీరు మీరు ఒక్క నిమిషం సుజాత గారు, ఒక్క నిమిషం సుజాత గారు, 2 వేరు సంఘటనలు మీరు కలిపి బట్టతలకి మోగాలికి మూడేసే కార్యక్రమం చేస్తున్నారు. అది జరిగింది ఏంటి కార్యక్రమం? ప్రధానమంత్రి కార్యక్రమం. అక్కడ ఆయన చెప్తారు, ఆయన ఏది రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడతారు ఆయన. ఆచరణలో ఉండదు, ఆచరణలో ఏది ఉండదు. ఏం కార్యక్రమం అంటే నిన్న అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలోనే అవన్నీ జరిగిపోయినాయి. భూములు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే బీజేపీ ప్రభుత్వం భూములు ఇవ్వలేదని అడ్డం పెట్టి అక్కడ ఏ మాత్రం కూడా కొబ్బరికాయ కొట్టకుండా ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీకు ఆ జీవోలన్నీ పంపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆ భూముల కేటాయింపు జరిగింది. ఈ రోజు కొబ్బరికాయ కొట్టి మళ్ళీ శంకుస్థాపనకి మళ్ళీ ఇటుక సిమెంట్ వేసే కార్యక్రమం తప్పితే అదేమన్నా కొత్త కార్యక్రమా చెప్పండి? అదేమన్నా కొత్త కార్యక్రమా చెప్పండి? గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇవాళ మీరు ఉంటారు, రేపు ఇంకొకళ్ళు వస్తారు. మీరు మొదలెట్టి ఉండొచ్చు, వీళ్ళు కంటిన్యూ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టిన మీరు కంటిన్యూ చేయలేదా మంచి కార్యక్రమాలు? వంటి వాసుదేవ్ గారు మీరు చేయండి, మీరు ఏదైనా కొత్తగా చేయండి. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది కదా, విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ప్రశ్నించండి మోడీ గారిని. అది కదా కొత్తగా చేయాల్సింది. మీరు చెప్పారు కదా, మీరు మాట ఇచ్చారు కదా విశాఖపట్నం వెళ్ళి, మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేదాన్ని మేము ప్రైవేటీకరణ కానివ్వము, మేము అడ్డం ఉంటామని అటు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇటు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు భూములు కేటాయించిందని అయిపోయిందని ఈ రోజు తీసుకొని మీరు ఒక కార్యక్రమం పెట్టడం ఏంటి? దానికి ప్రధానమంత్రి గారు ఇన్నాళ్ళు భూములు ఇవ్వలేదని చెప్పి ఈ రోజు వచ్చి కొబ్బరికాయ కొట్టడం ఏంటి? ఆ జీవం చూపించమంటారా? భూములు మేము ఎప్పుడు ఇచ్చాము? 2023లోనే 22 ఎండింగ్ లోనే దాని కార్యక్రమం జరిగిపోయింది. ఈ రోజు వచ్చి కొబ్బరికాయ కొట్టడం ఏంటి? సో అరుణ గారు, నిజంగా వైసీపీ హయాంలో అంత ఔదార్యంగా ప్రభుత్వం ముందుకు వచ్చి భూములు ఇస్తే మరి అది మీరు క్లెయిమ్ చేసుకోవడం తప్పే కదండి ఆవిడ అన్నట్టు.